ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దైవకుమారుడు భూమి మీదకి కుమారుడిగా వచ్చినప్పుడు ప్రధానాంశంగా మాట్లాడిన మాట ఏంటంటే, నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవలని. నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే ఈక్వాలిటీ వస్తుంది. నేను ఎలా ప్రేమించుకుంటాను, నీ పొరుగువాన్ని అలా ఈక్వాలిటీ వచ్చిన తర్వాత చాలా మంది అంటరానితనం నుంచి, బానిసత్వం నుంచి, పేదరికం నుంచి విడుదల దయచేస్తారు. ప్రధానాంశము దైవకుమారుడు ద్వారా జరిగిన కార్యం ఏమిటంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, అంటరానితనం, పేదవాళ్ళకి విద్య, అనారోగ్యమైన పేదవాళ్ళకి హాస్పిటాలిటీ అన్ని కూడా విద్య ద్వారా యేసుక్రీస్తు ద్వారానే ఈ ఈక్వాలిటీ అన్న అంశం ప్రధానాంశంగా వచ్చింది. కాబట్టి ఇంకా అనేక చోట్ల అనేక రకాలుగా బాధపడుచున్నా, వేదన పడుచున్నా, పురుగుపోయినా కానీ యేసుక్రీస్తు ప్రధానాంశం వాక్యం మీ మనసులోకి వచ్చిందంటే ఈక్వాలిటీ అనేది ఆ దేవుడే దయచేస్తాడు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజు అందరూ కూడా ఈక్వాలిటీగా సమానమైన హ్యాపీగా ఉండాలని. హ్యాపీ క్రిస్మస్.